కమింగ్ టు డీటెయిల్స్. ఓటీటీలు సామాజిక మాధ్యమాల్లో అశ్లీల కంటెంట్ ప్రసారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ అనంతరం కేంద్రంతో పాటు పలు ఓటీటీ సామాజిక మాధ్యమాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓటీటీలు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఉల్లు, ఆల్ టీలతో పాటుగా సామాజిక మాధ్యమాలు ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అశ్లీల కంటెంట్ అంశంపై కేంద్రం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అశ్లీల కంటెంట్ ప్రసారంపై కొన్ని నిబంధనలు అమల్లో ఉన్నాయన్న కేంద్రం మరికొన్ని నిబంధనలు సైతం పరిశీలనలో ఉన్నాయని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఓటీటీల్లో ఈ మధ్య అశ్లీల కంటెంట్ ప్రసారానికి సంబంధించి అనేక విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించే ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ అయితే జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సునీల్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో అశ్లీలత కంటెంట్ ఎక్కువ అవడంతో సుప్రీంకోర్టులో ఒక బిల్ దాఖలవ్వడం జరిగింది. అయితే కంటెంట్ కు సంబంధించిన నివారణకు సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అయితే కోవిడ్ తర్వాత చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అంతా కూడా మొబైల్ వినియోగం పెరిగిపోయింది. అదేవిధంగా సినిమా థియేటర్స్ లో కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్స్ పైన ఎక్కువ సినిమాలు రావడంతో ప్రజల్లో కొంత ఓటీటీ ప్లాట్ఫామ్ కు సంబంధించి ఆసక్తి పెరగడము, అదేవిధంగా కుటుంబాలతోటి కూడా కలిసి చూసే విధంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఒకే అకౌంట్ పైన 4-5 యూజర్స్ ను వాడుకునే విధంగా కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనుమతులు ఇవ్వడం జరిగింది. దీంతో ఇంట్లో కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటీటీకి దగ్గర అవ్వడం జరిగింది. అదేవిధంగా ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటి సోషల్ మీడియాకు సంబంధించిన దాంట్లో కూడా కొంత అశ్లీలత కంటెంట్ ప్రసారం అవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిపైన కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరడం జరిగింది. అయితే ఇటువంటి అశ్లీలతకు సంబంధించి కొన్ని నిబంధనలు కూడా ప్రస్తుతం అమల్లో ఉన్నాయనేది కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఇంకా లోతైన నివారణ జరపాలి. ఇటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఈ యొక్క సోషల్ మీడియా కావచ్చు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ను ప్రతినిత్యం వినియోగిస్తున్న నేపథ్యంలో ఇటువంటి అశ్లీలతను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది అనేది కూడా అభిప్రాయపడడం జరిగింది. అదేవిధంగా ఇటు కేంద్ర ప్రభుత్వానికి, ఓటీటీ నిర్వాహకులకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అశ్లీలత కంటెంట్ ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆన్ ఎయిర్ లోకి రాకుండా చూడాల్సిన బాధ్యత ఆయా ప్లాట్ఫామ్స్ దే అనేది కూడా చెప్పడం జరిగింది. మరి ఈ ఓటీటీకి సంబంధించి కావచ్చు, సోషల్ మీడియాకు సంబంధించి కావచ్చు, అశ్లీలత కంటెంట్ ను కట్టడి చేయడంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సుప్రీంకోర్టు సూచనలు కూడా చేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఏదైతే ఇతర లాంగ్వేజెస్ కి సంబంధించిన గతంలో కూడా ఒక లాంగ్వేజ్ లో రిలీజ్ చేసిన మూవీస్ ని డబ్ చేయకుండా, అదేవిధంగా రీమేక్ చేయకుండా కేవలం వాయిస్ మాత్రమే వాయిస్ ఓవర్ చేంజ్ చేస్తూ ఓటీటీలోకి రిలీజ్ చేసిన సందర్భాల్లో కొన్ని వర్డ్స్ కూడా అశ్లీలతను పెంపొందించే విధంగా ఉన్నాయనేది కూడా కోర్టు దృష్టికి పిటిషనర్ తరఫు న్యాయవాది తీసుకువెళ్లడం జరిగింది. వాటిని కూడా సుప్రీంకోర్టు పరిశీలిస్తామన్నారు. దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ను కూడా కోర్టుకు సమర్పించినట్టుగా కూడా పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పడం జరిగింది. మరి వీటన్నిటిపైన సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత సుప్రీంకోర్టు ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఓటీటీ ఆపరేటర్లను మాత్రం అశ్లీలత కంటెంట్ ను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మాత్రం కోరడం జరిగింది. సునీల్. ఓకే గోపి.